సో అంటే నాకు అనిపించింది ఇప్పుడు రమ్య కృష్ణ గారిని చూస్తే ఇప్పుడు విలన్ క్యారెక్టర్ చేస్తే ఎంత బాగుంటుంది అని అనుకుంటాం అందరం. అరే బల్ నాకు ఎందుకో మిమ్మల్ని చూస్తే అసలు విలన్ క్యారెక్టర్ పెడితే అసలు సూపర్ ఉంటుందేమో నా ఇన్నర్ ఫీలింగ్, అంటే మీ లుక్స్ కానీ అట్లా అనిపించింది. ఇప్పుడు విలన్సే బాగున్నారు. ఎగ్జాక్ట్లీ అదే అంటారు. ఇప్పుడు నాట్ ఓన్లీ విలన్ కదా, ఇప్పుడు మనకి ఏంటంటే రమ్య కృష్ణ గారికి ఏ క్యారెక్టర్ ఇచ్చినా కూడా షీ వాస్ డూయింగ్ గుడ్ అలా అనిపించింది నాకు ఎందుకో మిమ్మల్ని చూస్తే. అట్లా ఎవరికైనా గోల్డెన్ ఛాన్స్ వస్తే చేద్దాం. చూడండి, ఎవరికైనా గ్లామరస్ విలన్ కావాలి అంటే మేడం గారిని అప్రోచ్ అవ్వండి. అంటే నాకు స్టేజ్ థియేటర్ అలవాటు కదా, సో మాడ్యులేషన్ ఇస్ వెరీ ఈజీ. ఓకే, అంటే నేను చేశాను యుఎస్ లో, బెంగళూరు, చెన్నై, కాల్కటా ఇవన్నీ తిరిగాం బాగా. ఓకే, అంటే స్టేజ్ అనేది రీటేక్స్ ఉండవు కదా, సో ఆ ఎక్స్పీరియన్స్ బాగుంది. సో ప్రొడక్షన్ సైడ్ కూడా వెళ్ళే ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయా? లేదండి, చేసేసాను అన్ని, సాటిస్ఫైడ్ ఆల్ వాట్ ఎవర్ ఐ వాంటెడ్. సో ఓన్లీ డూయింగ్ ఫర్ రైటింగ్ అంటారా? అండ్ రైటింగ్ ఇప్పుడు టైం లేదు కానీ, బట్ జనరలీ యాజ్ లాంగ్ యాజ్ నాకు సినిమాల్లో ఇంట్రెస్ట్ ఉన్నంత వరకు, ఇప్పుడు ఎక్కువ మలయాళం, తమిళ్ ఆ సినిమాలు ఎక్కువ చూస్తున్నాను. సో అక్కడ కూడా ఐ లైక్ టు ఆ డైరెక్టర్ ఎందుకు అలా విజువలైజ్ చేశారు అని ఆలోచిస్తుంటారు. అంటే తమిళ మూవీస్ చాలా రియలిస్టిక్ గా ఉంటాయి. మనం అన్ని యాక్షన్లు, డూపులని, విజువలైజేషన్స్ అని, విఎఫ్ఎక్స్ అని ఓ హడావిడి ఉంటుంది కదా, వాళ్ళు చాలా రియలిస్టిక్ గా అనిపిస్తాయి. సో మేబీ మీకు అక్కడ చెన్నై వాతావరణం అవి చూసి తర్వాత ఇక్కడ మన టాలీవుడ్ చూస్తే ఎలా అనిపిస్తుంది? అంటే నాకేమనుకుంటున్నానంటే మళ్ళీ స్లోలీ సినిమా విల్ గో బ్యాక్ అనిపిస్తుంది, వెళ్ళాలి. బికాస్ ఇప్పుడు ఒక పీక్ రీచ్ అయిపోయింది ఇలాంటి మూవీస్, ఇట్స్ రీచ్డ్. అండ్ అవి ఎప్పుడైతే వెనక్కి వెళ్ళిపోతే దెన్ దే విల్ స్టార్ట్ జెన్యున్ సినిమా ఎలా ఉండాలో అలా తీయడం మొదలు పెడతారు అని అనుకుంటున్నాను. హోప్ఫుల్లీ. నాన్నగారి గురించి ఒకసారి మనం మాట్లాడుకున్నట్లయితే, నాన్నగారికి చాలా భక్తి ఎక్కువ అని చెప్పారు. సో టెంపుల్స్ అవి ఎక్కువ విజిట్ చేస్తూ ఉండేవారా? చాలా ఎక్కువ. ప్రతి టెంపుల్లో మాకు ఇంపార్టెన్స్, ఫస్ట్ పూజలు చేయడం అన్ని ఎక్కువ చేసేవాళ్ళు. మెడ్రాస్ లో చాలా టెంపుల్స్ ఉన్నాయి, ఇక్కడ ఎవరికి తెలియదు అవి. మెడ్రాస్ లో చాలా, ఇప్పటికి నేను ఎవ్రీ మంత్ మెడ్రాస్ లో అయ్యప్ప టెంపుల్ కి వెళ్తుంటా. ఓకే, ఓకే, ఓకే. సో అప్పుడు టెంపుల్స్ కి కూడా నాన్నగారు డొనేషన్ అవి ఇస్తూ ఉండేవారా? డొనేషన్స్ అనేవి చాలా రోజుల తర్వాత స్టార్ట్ అయింది. అప్పట్లో డొనేషన్ వాజ్ నాట్ ఇంపార్టెంట్. ఇప్పుడు మనం వెళ్ళి పూజ చేస్తే టెంపుల్ కి ఇచ్చినట్టే కదా, ఖర్చు అంతా పెడతాం కాబట్టి. సో అట్లా ఎక్కువ చేసాం, రెగ్యులర్ గా వెళ్ళి వాళ్ళకి ఇస్తా ఉండేవాళ్ళం, అయ్యవార్లకు కానీ టెంపుల్ కానీ. సాలరీ బేస్డ్ అవి వచ్చాయి కానీ అప్పుడు అందులో గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసి హుండీలో మనం ఎంతో 2 నిమిషాలు వెళ్ళి హుండీలో వేసేసేస్తాం. అప్పట్లో ఈ పూజ చేయడానికి ఇంత డబ్బు అని ఖర్చు అయ్యేది. సో అది టెంపుల్ కి వెళ్తున్నట్టే. సో అట్లా ఎక్కువ పూజలు చేసేవారు, సత్యనారాయణ వ్రతాలు ఇవన్నీ ఎక్కువ పూజలు చేసేవారు. సో నాన్నగారు మీకు ఫేవరెట్ మూవీ ఏంటి? నాన్నది ఫేవరెట్ చాలా ఉన్నాయి, కానీ అందులో చెప్పిన కొన్ని డైలాగ్స్ నాకు చాలా ఫేవరెట్ డైలాగ్స్ ఉన్నాయి నాన్న చెప్పినవి. సో నాకు ఆయన స్టైల్లో డైలాగ్ చెప్పండి, మరి మీ స్టైల్లో చెప్పండి. అంటే నాన్న డైలాగ్స్, ఆయన రాయించిన డైలాగ్స్ చాలా ఇష్టము. ఆయన స్టైల్లో డైలాగ్ చెప్పడం అంటే నాకు మీ స్టైల్లో చెప్పండి మేడం. డైలాగ్ అంటే నాకేం గుర్తు రావాలి. ఓకే, వచ్చినప్పుడు చెప్పండి ఒకసారి. ఓకే.